గౌడపాలెంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. తాము చేసిన అభివృద్ధిని కరపత్రాల రూపంలో ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం ఎంప్లాయీస్ రీక్రియేషన్ క్లబ్ నందు జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని నాయకులకు కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. టీడీపీ కార్యకర్తలు నాయకులు ప్రతిరోజు గ్రామంలోని 25 నుండి 30 గృహాలను సందర్శించి జరిగిన అభివృద్ధిని వివరించాలని సూచించారు. కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి విడమర్చి చెప్పడం, వారికి అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేయబోతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చెప్తా ఉన్నాం. వారితో పాటు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రంలో జరిగిన దుశ్చర్యలు, ఆర్థికంగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని బండి తీసుకొచ్చారు. ఈరోజు వారి ఇచ్చిన అవకాశం, వారి గురించి ప్రేమాభిమానాలను కూడా మళ్ళా మనసులో పెట్టుకొని మళ్ళీ ఒడిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇవాళ 2 నెలల నుంచి అనిపిస్తా ఉన్నాం. ఉచిత గ్యాస్ బిల్లును తక్కువ అమలు చేస్తా ఉన్నాం. తల్లికి వందనం ఇంటర్మీడియట్ లోపు పిల్లలు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి 60